తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ముఖ్యంగా మద్యం షాపుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పెద్ద మొత్తంలో మద్యాన్ని యువత కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన మద్యం టానిక్లో దొరుకుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు మద్యం ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మొత్తం కూడా మద్యం షాపులో ఎక్కువ మంది యువత మద్యం కొనుగోలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. సో మనము మాదాపూర్లో ఉన్నాము. టానిక్ సెంటర్లో అత్యధికంగా హైదరాబాద్లోనే ఎక్కువ మొత్తంలో మద్యం ఇక్కడ కొనుగోలు చేస్తారు యువత ఎక్కువగా. సో లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎక్కువగా మనకి కొనుగోలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకో గంటన్నర సేపట్లో ఈవెంట్స్ కూడా న్యూ ఇయర్కి సంబంధించి స్టార్ట్ కాబోతున్నాయి. 31 వేడుకలు కూడా ఘనంగా జరుపుకునేందుకు యువత ఎక్కువగా హైదరాబాద్ సంబంధించి ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు. సో ఇప్పటికే ఆ యొక్క సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇక ఇంట్లో కానీ ఆ యొక్క సంబంధించిన అపార్ట్మెంట్స్లలో మాత్రము సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు 31కి సంబంధించి మాత్రము ఎక్కువగా మద్యం కొనుగోలు చేస్తూ వెళ్ళి తన ఇళ్లలోనే సెలబ్రేషన్ చేసుకుంటారు. సో మాదాపూర్లోనే అత్యధికంగా మద్యం అమ్ముడుపోయే టానిక్ సెంటర్లో ఎక్కువ యువత ఇక్కడ మద్యం కొనుగోలు చేస్తుంటుంది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టానిక్ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు, ఎక్కువగా ఇక్కడ టానిక్కి సంబంధించి మద్యం ఎక్కువ కొనుగోలు చేస్తారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తుంటాయి. సో ఏంటండి ప్రత్యేకించి ఇక్కడ ఎలాంటి మద్యం దొరుకుతుంది? సిటీలో మొత్తం కంటే ఇక్కడ ప్రత్యేకించి ఏముంటుంది? సో ఎంతవరకు ఇక్కడ కొనుగోలు ఎక్కువగా ఉంటుంది? ఇప్పుడు డిసెంబర్ 31 కంపేర్ చేస్తే మా దగ్గర మోస్ట్ లగ్జరియస్ బ్రాండ్స్ దొరికే ప్లేస్ ఇది ఒక్కటే. సో ఎవరు పెట్టనని బ్రాండ్స్ మేము పెడతాం. దాదాపు 1000కి పైగా బ్రాండ్స్ నుంచి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మా దగ్గర బ్రాండ్స్ మీకు 1000 రూపీస్ నుంచి ₹1,00,000 వరకు ఉంటాయి. దీంట్లో ఒక 500 వెరైటీస్ ఆఫ్ వైన్స్, ఒక 50 వెరైటీస్ ఆఫ్ బియర్స్, మిగతా 400 వెరైటీస్ ఆఫ్ స్పిరిట్స్ ఉంటాయి. దాంట్లో రకరకాలుగా ఉంటాయి. సో మీకు విస్కీస్, రమ్స్, వోడ్కాస్, జిన్, లిక్యూర్స్ అన్ని రకాలుగా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్, లగ్జరీ కస్టమర్స్ కానీ ఎవ్రీ కస్టమర్స్కి అవైలబుల్ ఉండేటట్లు మేము అన్నీ పెడతాం ఇక్కడ. సో డిసెంబర్ 31 రోజు అయితే ఇంకా మరీ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. కాబట్టి మా దగ్గర స్టాక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందరు కస్టమర్ రావడానికి వీలుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము. అండ్ మళ్ళీ మాకు వ్యాలే పార్కింగ్ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు, లా అండ్ ఆర్డర్ నిబంధనలు అన్నీ పాటిస్తాం మేము. సో ఎప్పుడు జరగనంత సేల్స్ మాకు డిసెంబర్ 31 రోజు ఉంటాయి. అంటే ఎప్పటి నుంచి అండి ఎప్పటి వరకు మీకు ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ ఉంది? ఎప్పటి వరకు ఇది అందుబాటులో ఉంటుంది మద్యం? మార్నింగ్ 10 o'clock నుంచి 12 o'clock వరకు మాకు ఉంటుంది. ఇది ఎలిట్ షాప్. యాక్చువల్లీ మాకు ఎవ్రీ డే మేము 10 to 12 o'clock వరకు ఓపెన్ చేసి ఉంచవచ్చు. ఈ ఒక్క స్టోర్కి మాత్రమే అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ A4 షాప్స్ కూడా ఈరోజు అన్ని A4 షాప్స్కి కూడా 12 o'clock వరకు ఓపెన్ చేయమని టైమింగ్స్ జియో పాస్ చేశారు. దానికి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ అదే కాకుండా కస్టమర్స్ ఈ రోజుల్లో హోమ్ పార్టీస్కి ఎక్కువ విలువలు ఇస్తున్నారు. కాబట్టి పబ్లిక్ వెళ్ళకుండా ఈ 31ని బాగా ఇళ్లలో సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు అమ్ముడుపోవచ్చు అంటారు? అంటే లాస్ట్ ఇయర్ ఎంత అమ్ముడుపోయింది, ఈసారి ఎంతవరకు అమ్ముడుపోవచ్చు అని అంచనా వేస్తున్నా సార్? లాస్ట్ ఇయర్ మేము చేసింది 1,50,00,000 అయితే ఈసారి మేము 1,80,00,000 నుంచి 2 కోట్ల వరకు సేల్ అవుతుందని ఊహిస్తున్నాము. ఇక్కడ మాత్రం మరో గంట సేపట్లో ఇప్పటికే దానికి సంబంధించిన న్యూ ఇయర్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా సెలబ్రేషన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని పూర్తి అయ్యాయి. కాబట్టి ఇక వీళ్ళు మద్యం కొనుగోలు చేసి ఇళ్లలోనే లేకపోతే అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులలో చాలామంది ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ, సో ఈ 31ని ఎంజాయ్ చేసుకుంటూ ఈ సంవత్సరంకి సంబంధించిన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఎంజాయ్ చేసేందుకైతే హైదరాబాద్ వాసులు అయితే సిద్ధమైనట్టుగా కూడా మనం చెప్పవచ్చు.